अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी डीएसपी सत्य गौड़ ने कहा है कि किसी को सोशल मीडिया और मुख्तलिफ चैनलों पर गर्दिश करने वाली अफवाहों पर यकीन नहीं करना चाहिए कि सदाशिवपेट में जादुई रसूमात अदा की जा रही। सीआई महेश गौड़ की सदारत में सदाशिवपेट पुलिस स्टेशन के अहाते में एक मीडिया कॉन्फ्रेंस का इनेकाद किया गया। इस मौके पर खिताब करते हुए डीएसपी सत्य गौड़ ने लोगों से अपील की कि वो सोशल मीडिया, मुख्तलिफ चैनल्स और अखबारात पर गुज़िश्ता 2 दिनों से गर्दिश कर रही अफवाहों पर यकीन न करें कि सदाशिवपेट में जादुई रसूमात अदा की जा रही है। उन्होंने कहा है कि मुआशरे में गर्दिश करने वाली झूठी खबरों की वजह से कुछ लोगों को मुश्किलात का सामना है। उन्होंने लोगों पर जोर दिया कि वो ऐसी खबरें शाये करने से पहले मुतल्लिका हुकाम से मशवरा करें। तफसीलात में जाएं तो सदाशिवपेट टाउन में एक कारखाने के मालिक धर्मेंद्र को गुज़िश्ता 2-3 माह से माली मुश्किलात का सामना है। उन्होंने कहा है कि उन्होंने स्वामी जी से मशवरा किया था और उन्हें बताया था कि उन्हें माली मुश्किलात का सामना है। उन्होंने कहा है कि अगर वो शांति पूजा और लक्ष्मी पूजा करेंगे तो उनकी माली मुश्किलात दूर हो जाएंगी। लिहाजा पूजा गुज़िश्ता महीने की 29 तारीख बरोज़ मंगल को की गई। ये वही जहर था जो इसके दोस्त बकरी प्रभु ने उसे बताया और उसने कहा कि उसके माली हालात भी ठीक नहीं है और अगर वो भी पूजा में शरीक हुआ तो इसकी माली परेशानियां दूर हो जाएंगी, इसलिए उसने पूजा में हिस्सा लिया। उन्होंने कहा है कि टीवी और पेपर में आने वाली खबरें सरासर झूठी हैं। डीएसपी सत्य गौड़ ने बाद में कहा है कि अगर वाकई जायवकू पर जादुई रस्में होती तो कानूनी कार्रवाई की जाती। పూజలు జరుగుతున్నాయి. దానికి పూజలకు ప్రయత్నం చేశారని చెప్పేసి అన్న విషయంగా ప్రచారంలో ఉండే, కానీ దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం. అసలు దాంట్లో జరిగిన విషయం ఏంటంటే, ఈ సదాశివపేట పట్టణంలో యూపీ రాష్ట్రానికి చెందినటువంటి ధర్మేంద్ర అనే వ్యక్తి గత 25 సంవత్సరాల క్రితం ఈ సదాశివపేట పట్టణంకు వలస వచ్చి ఇక్కడ బీరువాలు తయారు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి గత కొద్ది కాలంగా అతని వ్యాపారం సరిగా నడక, కుటుంబంలో వ్యాపారంలో ఇతరత్ర పర్సనల్ విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల అతను కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయ్యి అతనికి పరిచయం ఉన్నటువంటి అతని రాష్ట్రానికి చెందినటువంటి మున్సీలాల్ అనే ఒక అయోధ్యకు చెందినటువంటి ఓ పంతులకు సంప్రదించగా దానికి ఒక శాంతి పూజ, లక్ష్మీ పూజ చేయాల్సి ఉంటుంది, చేస్తే పరిష్కారం లభిస్తుందని చెప్పేసి అతన్ని అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. దానికి గాను అతన్ని పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడికి ఇతని షాప్లో పిలిపించి షాప్లో చేసుకుందామని చెప్పేసి. అయితే అతను 29 తారీఖు నాడు చేయించుకుందామని చెప్పేసి నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ ధర్మేంద్ర అనే వ్యక్తికి పరిచయం ఉన్నటువంటి ప్రభు అని ఈ సదాశివపేట పట్టణ నివాసి అతనికి మిత్రుడు. అతనికి కూడా 3 పిల్లలు ఉన్నారు. అతనికి కూడా చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని బతికేవాడు. అయితే అతనికి కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారం సరిగా నడవక కొన్ని ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కూతురుకున్న ఆరోగ్యపరమైన సమస్యలు ఉండడం వల్ల నేను ఇట్లా తొలకాచుకొని పూజ చేయించుకుంటున్నా, నాకు సమస్య పరిష్కారం కోసమని వాళ్ళు మిత్రులు వాళ్ళు డిస్కస్ చేసుకున్న క్రమంలో అయితే నేను కూడా ఈ పూజకు పాల్గొంటే నేను చేయించుకుంటే నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు కూడా కొంచెం పరిష్కార మార్గం కావాలని చెప్పేసి అతను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ పంతులతో కూడా అడిగితే సరే చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో 29 తారీఖు నాడు వాళ్ళు యాక్చువల్గా 8 గంటలకు ఆ పూజ చేసుకుందాం అనుకున్నారు, కానీ కొన్ని వస్తువులు విన్న కొన్ని కారణాలు, ఇతర కారణం వల్ల అది డిలే అయ్యి 10 తర్వాత ఆ రాత్రిపూట 10 గంటల తర్వాత వీళ్ళు పూజ చేసుకునే క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరు వాళ్ళకి తెలియని వాళ్ళు, పడని వాళ్ళు చుట్టుపక్కల వారు బయటకు కొన్ని ఫోటోలు తీసి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ విషయంగా డయల్ 100 కాల్కు పోలీసుకు కూడా సమాచారం రావడం జరిగింది. పోలీసు వారు కూడా అక్కడికి పోయి దాన్ని వెరిఫై చేసి అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటే పూజ చేసుకుంటున్నారు అన్న ఒక దాని గురించి చూసుకున్నారు. అక్కడ ఏం అభ్యంతరకరంగా లేకుంటే వాళ్ళకి చెప్పేసి చూసేసి వచ్చింది. కానీ మరి ఎందుకో కానీ కారణాలు తెలియదు. అది ఏదో శూద్ర పూజలు, నరబలి, అమ్మాయిని బలిచ్చే విషయం అని చెప్తే ఆ పూజల సమయంలో ఈ ప్రభు అనే వ్యక్తి కూడా వాళ్ళ కూతురును తీసుకొని, చిన్న కూతురు 7-8 సంవత్సరాలు వయసు ఉంటుంది, ఆ అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయిని కూడా ఆ పూజారికి పిలిపించేసి ఆ పూజ అయిపోయాక ఈ కాయిన్స్ అందరికీ వాళ్ళతో పంచిపిస్తే మంచిగా అవుతుంది అనేది ఈ పంతులు చెప్పిన ఒక సలహా.
ఆ పిల్లని పూజ అయ్యేదాకా పక్కకు పండబెట్టి ఈ ప్రభు కూడా పూజలో కూర్చున్నాడు. కూర్చుంటే దాన్ని ఆ పిల్లనే నరబలిస్తారు అని చెప్పేసి అన్న ధోరణితోటి ప్రచారం జరిగింది. కానీ అది అవాస్తవం. అయితే ఈ విషయాన్ని తెలిసినాక ఇన్స్పెక్టర్, సహాయపడి ఇన్స్పెక్టర్ అమ్మ ఈ ప్రభు వాళ్ళ భార్యతోటి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి అమ్మమ్మ నువ్వు నీ మొగాడు తీసుకొచ్చింది కదా, మరి నువ్వెందుకు రాలేవు పూజ అన్నప్పుడు, నీ బిడ్డకు పూజ అన్నప్పుడు మీకు రావాలంటే, నాకు ఇంకా 2 పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డే ఉన్నాడు. 10వ తరగతి అయితే బిడ్డ, ఇంకో 8 సంవత్సరాల వయసున్న పిల్లగాడు ఉన్నారు. నేను వాళ్ళని ఇంట్రెస్ట్ పెట్టి ఒక్కసారి వాళ్ళని పట్టుకొని నేను ఇంటికాడున్నా, నా మొగడేమో వదుకొని పోయాడు. నాకు చెప్పి మాకు తెలిసి పూజ చేసుకున్న విషయం కొంచెం మాకు మంచిగా అయితే లేదు, మంచి జరగడానికి అని చెప్పేసి నాకు ఆలోచనతో ఈ పూజలో పాల్గొనడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ కొన్ని అంటే అది అన్వాంటెడ్గా కొన్ని ఇతర కారణాల వల్ల ఆ వార్త అనేది అక్కడ రావడం జరిగింది. మనందరికీ తెలుసు, మంచి అనేది గడప దాటక ముందు చెడు అనేది ఊరంతా తిరిగి వస్తుందని చెప్పేసిన విషయం అందరికీ తెలుసు మనకు. ఇది కూడా దీంట్లో కూడా అదే విధంగా జరిగింది. కాబట్టి మీ ద్వారా ఒకటి అప్పీల్ ఏంటంటే, దయచేసి మన మీడియా మిత్రులందరికీ కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు దయచేసి, అయితే ఏ డిపార్ట్మెంట్, ఈ విషయం పోలీస్ శాఖకు సంబంధించింది కాబట్టి పోలీస్ శాఖకు ఈ లోకల్ ఇన్స్పెక్టరా, ఇంకా సంబంధిత అధికారా, లేకపోతే నాకా, ఎవరికైనా సంబంధిత అధికారుల ద్వారా క్లారిఫై చేసుకొని దాన్ని సర్క్యులేట్ చేస్తే, మీరు చేసేది, మేము చేసేది, అందరు కూడా చేసేది సొసైటీ కోసమే. ఆ సొసైటీ బాగు కోసమే మనం ఇదంతా పనిచేస్తున్నాం. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏది పర్సనల్ ఈగోగా తీసుకోకుండా దయచేసి అందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తప్పుడు వార్తలు అనేది సమాజంలోకి సర్క్యులేట్ కాకుండా ఉంటుంది. అట్లా కొన్ని తప్పుడు వార్తలు సర్క్యులేట్ కావడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సాధ్యమైనంత కొన్నిసార్లు మనం కూడా మనుషులమే, కొన్నిసార్లు జరగవచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితులు. కాకపోతే సాధ్యమైనంత వరకు కొంచెం ఇట్లాంటి వార్తలను మీరు ప్రచురించే ముందు కొంచెం సంబంధిత అధికారి తోటి కొద్దిగా వివరణ తీసుకుంటే అథెంటిక్గా మీరు కూడా ఖచ్చితమైన సమాచారాన్ని అందించిన వారు అవుతారు. దానివల్ల మీకు మీ యొక్క ఇంటిగ్రిటీ కూడా, మీ యొక్క క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సూచనను మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. 4 महीने से क्या है, जरा कारखाने में प्रॉब्लम हो रहा है। कारीगर बुला रहा हूँ, पैसे देके एडवांस देके बुला रहा हूँ, ऑलरेडी 3-4 लाख रुपए दे चुका हूँ कारीगरों को। आ रहे आपस में लड़ाई झगड़ा करके फिर चले जा रहे। ये देखते देखते मेरे को बहुत परेशानी हो गया सर। परेशानी होने की वजह से क्या है, क्या बात है क्या नहीं है, तो भैया जी को बुलाया। भैया जी ये हमारे जो है घर पे जो है गांव में, जरा वहाँ पे घर पे हमारी पूजा करते थे, आते थे, उनको मैं बुलाता था, आते थे, तो वहाँ पे शुद्ध करके जाते थे। तो इनको बुलाया मैं, इन्होंने देखे तो क्या बोले कि लक्ष्मी पूजा करना पड़ता है। तो मैं बोला लक्ष्मी पूजा करे तो सब सही हो जाता है। बोलते हाँ ठीक है, सब सही हो जाता है। तो मैं बोला ठीक है, लक्ष्मी पूजा करना तो आप करिए लक्ष्मी पूजा। लेकिन हमारे क्या थोड़ा सामान विमान ढूंढने में लेट हो गया, थोड़ा टाइम थोड़ा ज्यादा हो गया, बस उतना। 1 आधे घंटे का और पूजा था, उतने में हो जाता था हमारे। 7 लोग भी आए थे, उन लोग को भी बोला मैं 7 लोग, 7 लोग आप लोग भी बैठिए, बैठ के देखिए। आजू बाजू वाले सबको बोल के मैं करा, गेट ओपन करके कर रहा हूँ। यादगिरी अम्मा को बोले, यादगिरी को बोले, सत्यम के घर वाली को बोले आके बैठो पूजे में बोल के। सर वैसा गलत नियत रहे तो हम नहीं किसको बोलते। ये शांति पूजा ये 6 बजे करने का 1 बजे कर लेट हो गया। शाम में सामान जुटाते जरा लेट हो, एक दिन पहले करना पड़ता। उस दिन जरा शुभ था बोल के बोले आज जो पूजा हो जाना चाहिए। नहीं, सुबह सुबह रहता ना, ये शांति बोला। पूजा सुबह सुबह रहता, नहीं तो ये शाम में 4 बजे के बाद रहता। फिर ये बीच में कौन सा पूजा करवा रहे तुम, ये बदलाव? 1 बजे लक्ष्मी जी का एक बार शांति पूजा बोल रहे, फिर उसके बाद लक्ष्मी पूजा बोल रहे हैं। हाथ में पैसे नहीं है हमारे, कारखाने में क्या प्रॉब्लम है आके जरा देख लीजिए। पैसे की से आना है कि ना, सब जगह से रुक गया है, आने का भी नहीं आ रहा
हाँ, हमारे को जहाँ से आने का भी ये पैसे नहीं आ रहे, रुकावटें हो जाए हर चीज से। इसके लिए मैं इनको बुलाया कि कुछ समाधान हमारा निकाल दे। कुछ भी है प्रॉब्लम कारखाने में क्या हो रहा है क्या नहीं, जरा देख लीजिए। और कुछ भी हमारे हृदय शीतल है सर, और कुछ भी हमारे ठीक है ये సోషల్ అది ప్రాబ్లం ఇట్లా ఉన్నది ఇట్లా నడుస్తుంది వాళ్ళ అంటే మన ఇంత కూడా అంతమంది చూసిపోయారు కదా ఎవరైనా చేస్తారు నాకు ఏ పైసలు వద్దు నువ్వు 15 రోజులు పూజ చేసుకుంటాను చెప్పిన నువ్వు గత 2 సంవత్సరాలు ఒక 10 సంది మనకి ఇట్లా నడుస్తుంది కాబట్టి ఆయన చెప్పుకున్నాం. ఆయన ఏమంటే సార్ దీనికి ఏమైతుందో నేను చేసుకోవాలని చెప్పిన ఆయన. దానికన్నా ముందు అంటే ఇలా పూజలు కాబట్టి సార్ పోదామని చెప్పేసి మాకు ఇచ్చాను. ఆల్రెడీ కాలంతో పోదాం అనుకున్న వాడికి ఇంకా లేడీస్ రాకపోవడం వల్ల బాబు పాపల్సిపోతే బాబు అంటాడు ఆడుకునేటువంటి పాపల్సిపోయినాం అంతే. ఇంకా నాకు కానీ ఆమె కానీ కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు, పూజ విషయం అనుకోవాలి మోక్షం దొరుకుతుందాం అనుకున్నాం. అట్లా ప్రసాదం లెక్క మనకి ఇస్తే కూడా మనకు మంచి విషయం పోయినాం.